ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, మీరిలాగే బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను. చూడండి, వాళ్ళు కూడా ఎలా ఏడుస్తున్నారు. ఇది మనకి తీరని లోటే. కానీ మనల్ని మనం దృఢపరచుకోవాలండి. నా వల్ల కావడం లేదు అక్షర, నా వల్ల కావడం లేదు. అమ్మా, స్వామి, మీరా? మీరు ఈ టైంలో? నేనే వారిని రమ్మన్నాను అక్షర. అమ్మకి ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికే రమ్మన్నాను. ఏదైనా కార్యం చేయకపోతే ఇలా అయిందా, ఒకవేళ ఉంటే చేయిద్దామని పిలిపించాను. కనీసం అలాంటిది ఉండి ఏమైనా చేయిస్తే అమ్మ ఆత్మకి శాంతి కలుగుతుందని రమ్మన్నాను. చెప్పండి స్వామీజీ, ప్రమాణ స్వీకారం చేయాల్సిన మా అమ్మ చెప్పండి స్వామీజీ. ఓం నమః శివాయ. ఆగమ్మ ఆగమ్మ ఆగమ్మ, దండ వేయకు. దండ వేసేది చనిపోయిన వాళ్ళకి, బతుకున్న వాళ్ళకి కాదుకున్న వాళ్ళకి కాదుకున్న వాళ్ళకి కాదు. స్వామి, అవునమ్మా, మా కళ్ళారా చూశాం స్వామి. అమ్మ నగ కూడా కనిపించింది. కావచ్చు నాయన, కానీ వారు చనిపోలేదని నాకు అనిపిస్తుంది. అమ్మ చనిపోలేదంట అక్షర, అమ్మ చనిపోలేదంట. ఇది నిజం కాకూడదని అనుకున్నాం, కాదనే స్వామీజీ చెప్పారు. విషాదంలో ఉన్న మాకు అమృతం లాంటి మాట చెప్పారు. వారెక్కడున్నారో చెప్పగలరా స్వామీజీ? వారు ఉన్నట్టు అనిపించిందమ్మా, ఎక్కడున్నారన్నది కానరాలేదమ్మా. స్వామీజీ, అసలు ఇలా జరగడానికి అమ్మకి ఏదైనా గండం ఉందా? అలాంటిదేమీ లేదు నాయన. ఆ సమయాన గ్రహస్థితి బాగోకే ప్రమాదం సంభవించింది. నమ్మొచ్చు కదా స్వామీజీ? నాకు కనిపించింది చెప్పాను తల్లి. అది నమ్మడం నమ్మకపోవడం అది మీకున్న నమ్మకం. ఓం నమః శివాయ. అక్షర, అమ్మ బ్రతికుందనే నమ్ముదాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఇన్వెస్టిగేషన్ వెంటనే చేయిద్దాం. వారు బతుకున్నారని తెలిస్తే అంతకు మించి మనకి ఏం కావాలి? అదే కావాలి మనకి. అతిగారు అక్షర, రోజు ఉదయాన్నే నా చేత్తో అత్తయ్య గారికి కాఫీ ఇచ్చేదాన్ని. అదే అలవాటుతో బుజ్జి మమ్మీ ఫీల్ అవ్వకండి.
రాత్రి స్వామీజీ గారు బుజ్జమ్మ బతికి ఉంటుందని చెప్పారు కదా. అవును కదా, చెప్పారు కదా అక్షర. ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయిస్తానన్నావు కదా. చెప్పానండి, కానీ వారు బతికున్నారు అన్నది ఆశగా మిగిలిపోకూడదనే నా బాధ. ఎందుకు అలా అవుతుందనుకుంటున్నావు చిన్నక్క? అత్తయ్య గారి నెక్లెస్ అక్కడ దొరికిందనా? కార్ పడిపోయినప్పుడు నానమ్మ గారు బయట పడిపోయి ఉండొచ్చు కదమ్మా. ఈ బాలవాకే బ్రహ్మవాక్కులా ఇదే నిజం కావాలి. అవుతుంది అక్షర. స్వామీజీ గారు ఇప్పటి వరకు మనకి చెప్పినవన్నీ నిజమయ్యాయి. అమ్మ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటుంది. దుర్గమ్మ, అత్తయ్య కాదని రిపోర్ట్స్ వచ్చేలా చూడు ప్లీజ్. పోస్ట్ మార్టం అయిపోయింది మేడం. ఏం తెలిసింది డాక్టర్? ఒక బాడీ మేల్ది మేడం. ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి. డ్రైవర్ అనుకుంటా. ఇంకెవరు లేరా డాక్టర్? ఇంకో బాడీ ఉంది మేడం. వారికి 50-55 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఆ బాడీ లేడీదే. ఏమండి, కారులో ఉన్నది ఒక్కరేనా? ఆ రోజు అమ్మతో వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్షర. అమ్మ ఒక్కతే వెనక కూర్చుందంట. రిపోర్ట్స్ మేడం. మేడం, ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది మేడం. సేకరించిన ఆధారాల ప్రకారం అనుమానించదగ్గట్టు ఏమీ లేదు మేడం. యాక్సిడెంటల్గానే జరిగింది. కారులో వెనక కూర్చున్న బాడీ మీద గోల్డ్ ఎక్కువ ఉన్నట్టుంది మేడం. ఆ బ్లాస్ట్కి చాలా వరకు కరిగిపోయింది. అక్షర, ఆశతో వచ్చాం, నిరాశ మిగిలింది. ఆనందంతో వెళ్దామనుకున్నాం. ఇది నేను అనుకోలేదు. ఏం చేస్తామండి, మన మీద ఆ దుర్గమ్మకి దయ లేదు. కొలిచే దైవమే కరుణించకపోతే ఇంకెవరిని అడుగుతాం? మన తల రాత ఇలా బాధపడాలనుంది. ఏం చేస్తాం? దుఃఖాన్ని దిగమింగుకోవాలి. ఈ తీరని బాధని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మన కోసం ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.